అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా? ఇప్పుడు ఆ దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. 81 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తాను వైదొలిగే ప్రసక్తే లేదని ఆయన ఇన్నాళ్లు పట్టుదలగా ఉన్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా తానే ఉంటానని, ఒకవేళ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలేవైనా వస్తే మాత్రం తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. ఈలోగా ఆయన కరోనా బారిన పడి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇక బైడెన్ రేసు నుంచి తప్పుకుంటేనే మంచిదని ఆయన సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన ఆత్మశోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఈ వీకెండ్లోనే బైడెన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. నవంబర్లో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారని, సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు అధ్యక్షుడి సన్నిహిత వర్గాలు చెప్పారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావేర్లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగటంపై ఆలోచిస్తానని చెప్పిన ఆయన కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్ కు విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం తన మిత్రుల వద్ద వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసి నేరుగా బైడెన్ కే ఫోన్ చేసి మీరు రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. బైడెన్ వయసు, ఆరోగ్య సమస్యలు, ఇతరత్ర కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతుంటే, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతూ వెనకబడిపోయిందని పలు సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటనతో ఆయనకు మద్దతు భారీగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఆయన్ని ఓడించాలంటే ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని అధికార పార్టీ యోచిస్తోంది. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటే ఈసారి ఎలక్షన్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.